కూటమి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ దేనికైనా సిద్ధమయ్యేలా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు అంటూ తాను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, తన పార్టీ అధికార భాగస్వామిగా మిగిలిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ అంత చేస్తున్నప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేస్తారు అన్నదానికి ఇప్పుడు పిఠాపురం ఉదాహరణగా మారుతుంది. పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మను బలి పశువును చేయబోతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. ఎస్విఎస్ఎన్ వర్మను క్రమంగా పిఠాపురం నుంచి సాగనంపే ప్రయత్నాలు ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా పవన్ కళ్యాణ్కి చెవిలో జోరేగలా మారుతున్నారు. అనేక రకాలుగా ఆయన జనసేన పార్టీని ఇరకాటంలో నెడుతున్నారు. ఇసుక మాఫియా వ్యవహారాన్ని బయటపెడతారు, ఇతర అనేక దందాల్ని వెల్లడిస్తారు. జనసేన పార్టీ విఫలమైందని, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని సోషల్ మీడియా సాక్షిగా ఎలుగెత్తి చాటుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎస్విఎస్ఎన్ వర్మను పిఠాపురం నుంచి ఖాళీ చేయించడం ద్వారా పవన్ కళ్యాణ్కి కూటమిలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వర్మని పిఠాపురం నుంచి సాగనంపేందుకు స్కెచ్ సిద్ధం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఎస్విఎస్ఎన్ వర్మకి యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారు అనే ప్రచారం సాగుతోంది. చాలా ఆసక్తికర విషయం. ఎందుకంటే ఎస్విఎస్ఎన్ వర్మ దాదాపు 20 ఏళ్లగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేస్తున్నారు. గెలిచినా ఓడినా, తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కినా లేకున్నా నియోజకవర్గంలోనే వివిధ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా జనానికి చేదోడుగా ఉన్నారు. ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిని ఉన్నపళంగా పిఠాపురం నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చాలా ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు చేయబోతున్నటువంటి త్యాగంగా దీన్ని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇందుకు వర్మ ససేమీరా అంటున్నట్టుగా సమాచారం. అలాంటి ప్రయత్నానికి ఆయన అంగీకరించడానికి ఏ కోసానా సిద్ధంగా లేరు అంటూ వర్మ అనుచరుల వైపు నుంచి వస్తున్న మాట. తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకత్వాలు కలిసి పిఠాపురంలో వర్మ లాంటి ఒక ముఖ్యమైన నాయకుడిని పక్కన పెట్టేసే పరిస్థితి వస్తున్నప్పటికీ వర్మ, ఆయన అనుచరులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఏదో ఒకటి వర్మకి కట్టబెట్టే కండిషన్ మీద, ఆ తర్వాత వర్మ పిఠాపురం ఖాళీ చేయాలనేటువంటి షరతు మీద ఈ ఒప్పందం అమల్లోకి రాబోతున్నట్టుగా చాలామందే సందేహిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ తీసుకుని పిఠాపురం ఖాళీ చేసేసేయడానికి వర్మ సిద్ధమైపోతారా అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. కానీ వర్మకి బలమైనటువంటి అనుచర వర్గం, అన్ని గ్రామాల్లోనూ తనకంటూ ఒక సొంత నెట్వర్క్ ఉన్నటువంటి తరుణంలో ఆయన వెంటనే పిఠాపురం నుంచి వైదొలిగేందుకు, ససేమిరా అనేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటూ చాలామందే భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిగా కొనసాగినా తనకి టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీ కానీ, అది కూడా కాకుంటే ఇండిపెండెంట్గా కానీ బరిలో దిగాలన్న యోచనలో వర్మ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం బరిలో వర్మ ఉంటారు అనే ప్రచారం ఆయన అనుచరుల వైపు నుంచి వస్తుంది. ఇలాంటి తరుణంలో వర్మ ఆ తర్వాత తలనొప్పిగా మారకుండా ఎప్పటి నుంచే ఆయన్ని పక్కకు తప్పించాలి అనే యోచనకు కూటమి నాయకత్వం వచ్చింది. అందుకు తగ్గట్టుగా ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఆఫర్కి వర్మ సిద్ధమవుతారా? తక్షణమే పిఠాపురం ఖాళీ చేసి శాసనమండలి సీటుతో సరిపెట్టి వేసుకుంటారా? ఇది కూడా కాకుంటే ఆయన వచ్చే ఎన్నికలకి బరిలో ఉండేదానికే ప్రాధాన్యత ఇస్తారా? ఏదన్నది వర్మ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వర్మని ఏదో రకంగా తప్పించే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చాలా చురుగ్గా చేసే ప్రయత్నంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు పిఠాపురంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు అడ్డంకి లేకపోతే అంతా తానే అన్నట్టుగా చక్రం తిప్పొచ్చు అని జనసేనాని అంచనా వేస్తున్నారు. మరి ఆయన కలలు నెరవేరతాయా?
వర్మ అంగీకరిస్తారా? వర్మ అంగీకరించకపోతే టీడీపీ నాయకత్వం ఏం చేస్తుంది? ఆ తర్వాత దానికి పవన్ కళ్యాణ్ ఎలా సంసిద్ధమవుతారు? ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు.